దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. మరణాత చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ శ్రమకాల ధ్యానములలో ప్రతి దినము నీ సిలువను ధ్యానించడానికి, నీ శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను స్తుతించుకునే భాగ్యం, ప్రార్థించుకునే భాగ్యం నీ బిడ్డలమైన మా అందరికీ దయచేసిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ దినము కూడా నీ సిలువ చెంతకు వచ్చాము. నీ సిలువ నీడలో నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, నిన్ను ప్రార్థిస్తున్నాము, నిన్నే ఘనపరుస్తున్నాము, నీకే మహిమా ప్రభావాలు ఆరోపిస్తున్నాము. ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా? మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా. ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెలలో 5వ తారీఖు నుండి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరుగుతున్న ఈ 40 దినాల శిలువ శ్రమకాల ధ్యానములలో దేవుని వాక్యం వినుచున్న, శిలువ శ్రమలను ధ్యానిస్తున్న ప్రియా దేవుని పిల్లలారా, శిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకెల్లరకు కలుగును గాక. ఆమేన్. ప్రియా దేవుని పిల్లలారా, ఈ దినము శ్రమకాల ధ్యానములలో 12వ దినము. ఈ 40 దినాలలో ఈ దినము 12వ దినము. ఈ సాయంత్రకాల సమయంలో అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలం జడ్డంగి గ్రామములో మడేరు వాగు వద్ద ఉన్న డ్యామ్ దగ్గర ఈ విధముగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటం జరుగుతుంది. ఈ దినము యొక్క ప్రత్యేకమైన అంశం ఏంటంటే, సిలువ మన కొరకే. సిలువ మన కొరకే. సిలువను గూర్చి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, సిలువ అనగా శ్రమ. సిలువ అనగా శ్రమ. ఈ సిలువను గూర్చి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే సిలువ మరణం అనేది చాలా క్రూరమైనది. యేసు ప్రభు జీవిస్తున్న దినాలలో సిలువ శ్రమ చాలా భయంకరమైనది, చాలా క్రూరమైనది, చాలా నీచమైనది. అలాంటి సిలువ మరణాన్ని ప్రభు ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాము. ఆయన ఏదో సుఖం పొందడానికో
మెప్పు పొందడానికో, లేకపోతే అభివృద్ధి చెందడానికో, పేరు తెచ్చుకోవడానికో ఈ లోకానికి రాలేదు. కానీ మనందరి కొరకు ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి వచ్చాడని మనము తెలుసుకోవలసి ఉన్నది. ఆయన లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. ఆయన గర్జించి సింహం వలె ఉన్న దేవుడు లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. సృష్టికర్త అయిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు, ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తున్నాము. ప్రవక్త అయిన యెషయా ఏం చెప్తున్నాడంటే, మన కొరకు శిశువు పుట్టెను అని యేసు ప్రభు పుట్టకముందే ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన మన కొరకే జన్మించాడట. మానవ జీవితాన్ని చూసినప్పుడు మానవ జీవితంలో ముఖ్యమైనవి ఏంటి? మనిషి పుట్టడం, అలాగే మనిషి చావడం, మరణము. మనిషి పుట్టినప్పుడు సంతోషిస్తాడు, చనిపోయినప్పుడు విచారం వ్యక్తం చేస్తుంటారు, బాధపడతారు, దుఃఖపడతారు, ఏడుస్తారు. ఇది మనిషిలో ఉన్నటువంటి రెండు ఘట్టాలు. అలాగే ప్రభువులో కూడా ప్రభువు జన్మించుట, మరణించుట. మనిషి జీవితంలో అయితే పుట్టినప్పుడు సంతోషిస్తారు, చనిపోయినప్పుడు బాధపడతారు. కానీ ప్రభువు పుట్టినప్పుడు సంతోషించారు, మరణించినప్పుడు కూడా సంతోషించారు. ఎందుకు సంతోషించారు? మరణించి తిరిగి లేచాడు కాబట్టి. ప్రభు జీవితంలో పుట్టుక ప్రత్యేకత, పుట్టుక సంతోషమే, మరణం కూడా సంతోషమే. అలాంటి ప్రత్యేకత కలిగిన దేవుడు కనుక ఆయన చేసిన పనులన్నీ కూడా మన కొరకే. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు కూడా ఎర్రసిరాతో ప్రభు మన కొరకే రాయించారు. అనగా ప్రభు రక్తమే అనాది నుండి చివరి వరకు ప్రభు యొక్క రక్తము మనకు కనబడుతున్నది. ఆయన చేసినవన్నీ కూడా మన కొరకే. ఆయన వచ్చి ఆయన చేసిన అద్భుతాలు మన కొరకే, పుట్టుట మన కొరకే. ఆయన చేసిన మహాకార్యములన్నీ కూడా, అద్భుతాలన్నీ మన కొరకే. ఆయన పొందిన దెబ్బలు మన కొరకే, ఆయన శిలువ మరణం మన కొరకే, ఆయన రాకడ మన కొరకే, ఆయన చేసినవన్నీ కూడా మన కొరకే, ఆయన పొందినవన్నీ కూడా మన కొరకే అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. కనుక బైబిల్ గ్రంథంలో చేసినవన్నీ కూడా మన కొరకే, ఇక చేయబోయేవన్నీ కూడా మన కొరకే. కనుక సిలువ మన కొరకే అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. సిలువలో ఏలాడుతున్నటువంటి యేసుని చూద్దాం. ఈ 40 దినాలు కాకుండా ప్రతి దినము కూడా సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో దాగి ఉన్న అద్భుతాలు మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన శ్రమ పొంది ఆయన బాధపడ్డాడు, మనకు సంతోషం ఇచ్చారు. సిలువ శ్రమలు ఆయనకు బాధాకరమే, కానీ మనకు సంతోషం. ఎందుకు సంతోషం? ఈ 40 దినాలు ఆయనను స్తుతించడం వలన, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవటం వలన మన శ్రమలలో జయము, విజయము, అంతేకాకుండా ఆశీర్వాదము, సంతోషము. కనుక ఈ 40 దినాలు ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోండి, ప్రభు ఇచ్చే దీవెన పొందుకోండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ మరణాత.